నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో పముచుల చిన్న సుబ్బమ్మ జ్ఞాపకార్థం మడమనూరు హైస్కూల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పముచుల మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ తన తల్లి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో గెలిచిన విజేతలకు మొదటి బహుమతిగా 20,000 రూపాయలను, రెండవ బహుమతిగా 15,000 రూపాయలను, మూడవ బహుమతిగా 10,000 రూపాయలతో పాటు షీల్డ్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 27వ తేదీ సాయంత్రం గ్రామంలో భరతనాట్యం పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పముచుల కుటుంబం చేస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. మడమనూరు వన్ పాయింట్ మడమనూరుకు వచ్చింది. కావున అందరూ వచ్చి ఈ పోటీల్ని తిలకించి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సరే మా టీం ప్లేస్ సరే. రెండు టీంలు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఒక్క నిమిషం అది డ్రాప్ అవుట్ సైడ్ డ్రాప్ చేయాలి. చెప్పండి. చిన్న సుబ్బమ్మ 27వ పెద్దగా దినం ఈరోజు వాలీబాల్ పోటీలు మండల స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు యువత మంచి ఉద్దేశాలతో వాళ్ళ దృఢ సంకల్పం, అంటే శరీర ఆరోగ్యంగా ఉండాలని అదే సంకల్పంతో వాళ్ళు యువతకి మంచి ఆదర్శంగా వాళ్ళు ఈ గ్రామానికి చాలా చేసింది. ఆ చిన్న సుబ్రహ్మణ్య వాళ్ళ భర్త పౌచుల రామకృష్ణ కూడా ఈ గ్రామానికి ఒక పారిశ్రామిక పేద స్థానంలో పైకి పాటు ఎన్నో కుటుంబాలకి ఆయన ఈరోజు మనుబోలు మండల స్థాయిలో చాలా దాన ధర్మాలు చేసి ఈ మండల స్థాయిలోనే కాదు ఇంకా చాలా వేరు జిల్లాల్లో కూడా దాన ధర్మాలు చేసి ఎన్నో ఎంతో ప్రసిద్ధిగాంచిన వాళ్ళ బిడ్డలు ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు ప్రోత్సహిస్తారు. కానీ గ్రామంలో వాళ్ళు అనుకున్న సాధన ఇక్కడ నేను చెప్పలేరు. కానీ వాళ్ళు ఇంకా కూడా పైపెట్టి ఈ గ్రామానికి శక్తి వాళ్ళకు ఉంది, తీర్చిదిద్దుతారు. వాళ్ళు ఈరోజు కూడా హై స్కూల్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి విరాళం వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు మేము ఎదుగుదల వాళ్ళు మా ఎదుగుదల కాంక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు సన్నగా ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమాలు ఎప్పుడు సంవత్సరం వాళ్ళ కార్యక్రమాలు మేము నమ్ముతూ వాళ్ళ కోసం ఈ గ్రామంలో శుభాకాంక్షలు. మడమనూరులో హై స్కూల్ నందు వాలీబాల్ టోర్నమెంట్ మొదలుపెట్టడం జరిగింది. మడమనూరు నందు పౌజుల రామశేషయ్య గారి ధర్మ పత్ని అయినటువంటి చిన్న సుబ్బమ్మ గారు వర్ధంతి సందర్భంగా మడమనూరులో వాలీబాల్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇదే కాకుండా ఇదివరకు కూడా చాలా మెడికల్ క్యాంపులు కానీ, అదేవిధంగా తన సొంత నిధులతో వాళ్ళ ఫ్యామిలీ మడమనూరు వాళ్ళ సొంత నిధులతో కూడా మడమనూరులో పెన్షన్ అమౌంట్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సొంత నిధులతో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మడమనూరు ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపులు, అదేవిధంగా గుడులు అయితేనేమి, మన హై స్కూల్ ఇక్కడ ఉందంటే వాళ్ళు ఇచ్చిన భూమి, విరాళంగా ఇచ్చిన భూమి అటువంటిది. అదేవిధంగా చాలా దాన ధర్మాలు గ్రామానికైతే బయట గ్రామాలకు కానీ చాలా తోడ్పడి చేశారు. అదేవిధంగా ఎల్లవెల్ల మా అందరూ తోడ్పడి చేయాలని మరీ కోరుకుంటున్నాం. స్వగ్రామం మడమనూరు నందు
మా యొక్క తల్లి పౌజుల చిన్న సుబ్బమ్మ, మా తండ్రి పౌజుల రామకృష్ణ గారి గుర్తుగా మా అమ్మ దినం రేపు 27వ తారీఖు ఏప్రిల్ 27 మేము వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని మా ఫ్యామిలీ మొత్తం కలిపి మేము డిసైడ్ చేసినాము. ఈ రోజున 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు ఈ మండలం ఉన్న అందరూ వాలీబాల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. 8 టీంలు పార్టిసిపేట్ అవుతున్నారు. ఈరోజు ముఖాముఖి గేమ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా మంచిగా జరిగినట్టు మేము అభిప్రాయం. ఈరోజు పోటీల్లో గెలిచిన వారికి మొదటి ప్రైజ్ వాళ్ళకి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 తరఫున ఇవ్వటం నిశ్చయించినాము. ఎప్పుడు ఇస్తారు కనుక దాంతోపాటు మెడల్స్ మడవనూరు నందు గ్రామంలో భరతనాట్యం ప్రోగ్రాం కండక్ట్ చేసి రేపు సాయంకాలం గౌరవ సన్మానాలు వీళ్ళందరికీ సన్మానాలు చేయబడతాయి. మెడల్స్, షీల్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి దాంతోపాటు. ఓకే సార్.